హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మీ విషయంలో ఏం తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు మీ మీద ఏ విధంగా ఉన్నాయి మీ గురించి అనేది చూద్దాము. సో మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అని, ఏం యాక్షన్ తీసుకుంటారు అని. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న, సెపరేషన్, కాంటాక్ట్, బ్లాకుల్లో ఉన్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, తక్కువగా మాట్లాడుతున్నా కూడా. సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో ఫస్ట్ కార్డే ద మూన్ కార్డ్ వచ్చింది. అంటే వీళ్ళు ఎందుకో కానీ మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని భయపడుతున్నారండి. కొంతమందికి అయితే రిలేషన్ మీకు ఇంట్లో తెలిసి, ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో మీ విషయాలు తెలిసి గొడవలు పడి మిమ్మల్ని, మీ పర్సన్ని కలవకుండా చేసే పరిస్థితులు, మీ పర్సన్ భయపడే పరిస్థితులు వచ్చుంటాయి. అండ్ థర్డ్ పార్టీకో, ఫ్యామిలీకో. అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం వల్ల మీ పర్సన్ కూడా బ్యాక్ స్టెప్ వేసి ఉండాలి. ఇక్కడ మీ పర్సనే మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ మధ్య గొడవలు అవ్వాలి. అంటే ఎవరో మూడో వ్యక్తుల గురించి మీరు మీ పర్సన్ గొడవ పడి ఉండాలి, మీ అనుమాన పడి ఉండాలి, డౌట్ పడి ఉండాలి. మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడటం, డైరెక్ట్గా మూడో వ్యక్తులు మీ రిలేషన్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మీకు గొడవలు పెట్టడం అనమాట. సో ఏదైనా థర్డ్ పార్టీ ఆర్ ఫ్యామిలీ మీ పర్సన్కి కొన్ని డౌట్లు, భయాలు, మీ దగ్గరికి రావాలంటే భయము, అండ్ మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే ఇంతకు ముందులాగే మీతో మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో, మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, మీరు మళ్ళీ అలాగే ప్రాబ్లం క్రియేట్ చేస్తారేమో అని. కానీ ఏమన్నా డౌట్లు, సంథింగ్ భయాలు అయితే వీళ్ళకి ఉన్నాయండి రావాలి అంటే. కానీ చూద్దాం. ఇప్పటికైతే భయాలు, డౌట్లో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా, ఫ్యామిలీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ఓకే, ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఇలా దూరంగా ఉన్నారు. ఇది పర్మనెంట్ కాదు అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ చెప్తుంది. అంటే మీకు ఏదైతే ఇప్పుడు మీ పర్సన్ ఆగిపోతున్నారో అది పర్మనెంట్ కాదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంత అయోమయంగా, టెన్షన్గా, ఆలోచించుకునే అంత స్పేస్ కూడా లేకుండా వాళ్ళు కొంచెం టెన్షన్స్ తీసుకొని ఆ విధంగా ఉన్నారు. కానీ ఇలాగే ఉండిపోదు. సో మీరు టెన్షన్ పడద్దు. మీ పర్సన్ అలాగే సైలెంట్గా ఉండిపోయి మిమ్మల్ని మర్చిపోయి ఇంకా అలాగే భయపడి ఇలాగే భయపడి రారా అనే టెన్షన్ మీకు కూడా వద్దు. అలాగే ఇంకా ఉండిపోరు. ఎందుకంటే నెక్స్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో ఇప్పుడు మీ పర్సన్ సైలెంట్గానో, దూరంగానో, మీతో మాట్లాడకుండానో ఉండొచ్చు. మీరు ఇలాగే మళ్ళీ చేస్తారని కానీ, లేకపోతే మీ దగ్గరకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని కానీ, మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు కానీ ఇలా ఉంటాయి. కానీ ఒకటి మీరు దూరం పెట్టి ఉండాలి, లేదా ఎక్కువగా వాళ్ళే దూరం పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఏదేమైనా ఇది నాట్ పర్మనెంట్, ఓన్లీ టెంపరీ మాత్రమే, ఇప్పటి వరకు మాత్రమే. ఇది కొన్ని వీక్సో, కొన్ని డేసో, కొన్ని మంత్స్ ప్రాబ్లం మాత్రమే. కానీ మీ పర్సన్ ఎప్పుడు ఇలాగే ఉంటారనేది కాదు, మారుతారనేది చూపిస్తుంది. మారుతారు. అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొన్ని మెమొరీస్ ఉన్నాయి. అలా చేద్దాం, ఇలా చేద్దాము, రిలేషన్ ఇలా ఉందాం, అలా ఉందామని ఒకరికొకరు మాట్లాడుకొని కూడా ఉండొచ్చు. ఇంతకుముందు నా మెమొరీస్ ఉంటాయి. సో ఈ పర్సన్ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని డామినేట్ చేయాలి అనుకుంటారు, మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. కానీ మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశం ఉండదు. కాకపోతే మీ ఇద్దరి మధ్య గొడవలు అయితే కనుక మీ పర్సన్కి ఈగో ఉంటుంది. సో ఆ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. సో ఆ ఈగో కొంచెం తగ్గాక, ఈ డౌట్లు అన్నీ తగ్గాక మళ్ళీ రిలేషన్ అయితే వదులుకోరు. ఆ ఈగో వల్ల కొన్ని డేస్ ఆగొచ్చు. ఈగో యాటిట్యూడ్ ఏదైతే ఉందో వాటి వల్ల కొంత ఆగుండొచ్చు. కానీ రిలేషన్ని వదిలేసేది కాదు, కంట్రోల్ చేస్తారు ఎక్కువగా. అంటే వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలని అనుకుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండరు. మీరు కొన్ని ఇలా మనకు టైంకి మెసేజ్ చేయి, టైంకి కాల్ చేయి ఇలా అన్నా కూడా వాళ్ళకి ఏంటంటే మీరు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకోవటం పోగా మీరు వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేస్తారేమో అనుకున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ వాళ్ళే డామినేటింగ్గా అనుకుంటారు అనమాట.
సో వాళ్ళు కొంచెం సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా ఇస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే రిలేషన్ మీద మంచి ఒపీనియనే ఉంది, కాకపోతే వదులుకోవాలనే ఉండదు, వదులుకోరు కూడా. కాకపోతే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది, సైలెంట్గా ఉండడం, వాళ్ళే కంట్రోల్ చేయాలనుకోవడం, వాళ్ళు చెప్పినప్పుడే రిలేషన్ ముందుకు వెళ్ళాలి, వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడాలి, వాళ్ళు నేనే చెప్తాను ఎప్పుడు మాట్లాడాలి, నేనే చెప్తాను ఎప్పుడు కలవాలి, ఇలాంటి డామినేటింగ్ నేచర్ ఉంటుంది. అండ్ ఈ పర్సన్ చెప్పాలి అంటే ఈ పర్సన్ ప్లాన్లో ఉన్నారు, అంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. కొంచెం ఈగో ఆర్ డామినేటింగ్ నేచర్, మిమ్మల్ని కంట్రోల్ చేసే నేచర్ అండ్ సిచ్యువేషన్స్ వల్ల టైం చూసుకొని మీ దగ్గరికి ప్రాపర్గా అడిగేస్తారనమాట. అంటే ఈ పర్సన్ వస్తారు, కానీ ప్రాపర్గా వాళ్ళకి ఎప్పుడు రావాలి అనే టైం బాగుంది అని అనిపిస్తుందో ఆ టైంలో వీళ్ళు పర్ఫెక్ట్గా వచ్చి మీతో మాట్లాడటం, మీతో మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడం అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం, లేదా మీతో మంచిగా మాట్లాడటం అలాంటిది చేస్తుంటారు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ వస్తారనేది మళ్ళీ చూపిస్తుంది కార్డు. సో చెప్పాను కదా ప్రాసెస్ ఇది. ఇప్పుడు సైలెంట్గా ఉంటారు, బట్ టైం కోసం చూస్తారు, మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతానికి ఈగో ఆర్ యాటిట్యూడ్, కంట్రోల్ నేచర్, థర్డ్ పార్టీ, ఫ్యామిలీ సిచ్యువేషన్, మీ మధ్య ఉన్న గొడవలు, ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఏమైనా టెన్షన్, వీటన్నిటి వల్ల కొంచెం అవాయిడ్ చేయడం, కానీ రావాలి అనే ఆలోచన ఉంటుంది. కొంచెం స్లోగా ఉంది, బట్ ప్రాపర్గా వస్తారు. అంటే ఇక వచ్చారు అంటే రిలేషన్ని మళ్ళీ నార్మల్ చేసుకోవడానికే వస్తారు. వాళ్ళు వస్తారు, కానీ ఇంక రిలేషన్లో నార్మల్ అయిపోవాలన్నమాట. అలా వస్తారు, అలా అప్రోచ్ అవుతారు. సో వన్స్ వాళ్ళు వచ్చారంటే మళ్ళీ మీ రిలేషన్ నార్మల్ అయిపోతుంది అనమాట. సో అలా వస్తారు. సో ప్రేమతో కూడా వస్తారు, వాళ్ళు ప్రేమతో పర్ఫెక్ట్గా మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడానికే వస్తారు. అండ్ అంటే ఇప్పుడు ఉండి సరిగా మాట్లాడకపోతున్నా మళ్ళీ మీతో బాగా మాట్లాడతారనమాట. మళ్ళీ సడన్గా వాళ్ళలో చేంజెస్ వస్తుంది, అప్పుడు ప్రాపర్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారు, ప్రస్తుతానికి కొంచెం సైలెంట్గా ఉండాలనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏవేవో అలజడి, ఏవేవో టెన్షన్స్, ఇక్కడ కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్య ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్, కొంచెం ఎక్కువ గొడవలు అవి కూడా ఉండి ఉండొచ్చు. కొంచెం అంటే వేరే వాళ్ళు మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడము, కొంతమందికి అయితే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా, ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్, గొడవలు జరగడం కూడా అయ్యింది. మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమన్నా వాళ్ళకి తెలిస్తే వీళ్ళకి తెలిస్తే ఉన్న ప్రాబ్లం అవుతుంది, ఏమన్నా టెన్షన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి కొంతమందికి. సో వెయిట్ చేస్తున్నారు, డెఫినెట్లీ మీతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన మీ పర్సన్ ఆలోచనలో ఉన్నారు. సో మీతో ముందుకు వెళ్తే ఎంత బాగుంటుంది లైఫ్, మీతో ముందుకు వెళ్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు, మీతో ముందుకు వెళ్ళాలి అనే ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఉంది. వెళ్తే ఇంతకు ముందులాగా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఇంట్రెస్ట్ ఉంది. సో వాళ్ళకి ఏంటి అంటే 3 ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వల్ల వాళ్ళకి మీతో ఫ్యూచర్లో బాగుంటుంది, మీతో ఫ్యూచర్ తప్పకుండా కంటిన్యూ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉందన్నమాట వాళ్ళకి. సో ఏది ఏమైనా సరే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అనేది డెఫినెట్లీ స్టెప్ తీసుకుంటారండి. వచ్చేసి మళ్ళీ మీ రిలేషన్ని నార్మల్ చేసేస్తారు. వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలుపుకుంటారు. వీళ్ళే దూరం పెట్టచ్చు, కానీ మీరు దూరం పెడితే మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసేసి మీ లైఫ్లోకి వస్తారు. మీరే కనుక వాళ్ళే దూరం పెడితే కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏంటి అంటే మీతో పర్మనెంట్గా తెంచుకోవాలని లేదు, సిచ్యువేషన్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాలి. లీవ్ మీ అలోన్ అంటాం కదా, కొంచెం నాకు స్పేస్ కావాలి అంటాం కదా, అలా ఉన్నారు అంతే. కొంచెం టైం తీసుకోవాలి, నాకు ఇలా సడన్గా జరిగిపోయింది, నాకు కొంత టైం కావాలి, ఆలోచించుకునేంత టైం కావాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది నాకు కొంచెం టైం కావాలనుకుంటున్నారు. అది కరెక్టే కదా. ఏ మనిషి అన్నా గొడవలు జరగగానే వెంటనే వెళ్ళిపోవాలి అంటే కుదరదు కదా. నార్మల్ అవ్వాలి అంటే వాళ్ళకి క్లియరెన్స్ అవ్వాలి, వాళ్ళకి ఆ డౌట్లు పోవాలి, కొంచెంగా టైం పడుతుంది. బట్ ఈ పర్సన్కి రావాలనే ఇంటెన్షన్ ఉంది. వచ్చినప్పుడు మాత్రం ఒక అటువైపు వాళ్ళు మీ మధ్య అడ్డుపడే వాళ్ళని మాయ చేసి వస్తారు. అంటే మిమ్మల్ని కూడా మళ్ళీ మాయ చేసి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తిరిగి తెచ్చుకుంటారు. మాయ అంటే నెగిటివ్ కాదు, అంటే అడ్డుపడే వాళ్ళు అడ్డు తొలగించుకోవడం అంటే మేనేజ్ చేసుకోవడం అనమాట. తొలగించుకోవడం అంటే మేనేజ్ చేసుకోవడం, అంటే మిమ్మల్ని మాయ చేయడం అంటే మేనేజ్ చేసుకోవడం, అంటే మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయడం, అంటే అది మంచి వేలోనే వస్తారు. అంటే వీళ్ళు మనసు పెట్టి అంటే ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటారు, కానీ ఒక్కసారి మీ
లైఫ్లోకి ఇంకా రావాలి, ఇది పర్ఫెక్ట్ టైం అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే మళ్ళీ బాగా మాట్లాడటం, మళ్ళీ మీరు మాట్లాడితే బాగా మాట్లాడటం, కన్విన్స్ అవ్వడం, లేదా వాళ్ళంతట వాళ్ళే స్టెప్ తీసుకోవడం చేస్తారనమాట. డెఫినెట్లీ వాళ్ళు వన్స్ అనుకున్నారంటే ఖచ్చితంగా మీతో మిమ్మల్ని మళ్ళీ కలుపుకొని తీరుతారు, వస్తారు. 6 ఆఫ్ కప్స్ ఇక్కడ చాలామందికి రిలేషన్ చాలా ఇయర్స్ నుండి కూడా ఉంటుందండి. చైల్డ్హుడ్ కానీ, స్టడీ దగ్గర నుంచి కానీ, అంటే 10-15 సంవత్సరాల రిలేషన్ కానీ, చైల్డ్హుడ్ కానీ, అంటే చాలా ఇయర్స్ రిలేషన్ 10-15-8 సంవత్సరాల నుంచి కూడా అయి ఉండొచ్చు. ఒకే ఇంటి దగ్గర ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మీ కాలేజ్లో కానీ, అంటే చాలా సంవత్సరాలు, అది ఏ రకంగా అయినా అయి ఉండొచ్చు. కొంతమందికి రీసెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయి ఉండొచ్చు. సో చాలా మెమొరీస్ ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని అంతగా మర్చిపోవడానికి సాధ్యపడదు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏంటంటే మెమొరీస్ చాలా బాగా ఉన్నాయన్నమాట. అంటే కాలేజీలో చదువుకున్న వాళ్ళైతే ఆ మెమొరీస్ ఉన్నాయి, ఇంటి దగ్గర ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళైతే ఆ మెమొరీస్ ఉన్నాయి. టోటల్గా మీ పర్సన్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే ఆ బంధం ఉంది. ఇలా ఏది చూసుకున్నా సరే మీ పర్సన్కి మీకు మధ్య మెమొరీస్ ఉంటాయి కదా, అది లేటెస్ట్ అయినా చాలా ఇయర్స్ అయినా ఆ మెమొరీస్ అన్నీ మీ పర్సన్కి గుర్తొచ్చి నైట్ ఆలోచిస్తూ ఉన్నారు, స్టక్లో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. సో మేమిద్దరం ఎంత బాగున్నామో, ఈరోజు ఇలా అయిపోయామో, సో ఎలా అయినా దీన్ని నార్మల్ చేసుకోవాలి, మళ్ళీ కలవాలి అనే ఇంటెన్షన్ ఉంది. సో రావాలి అని ఉంటుంది, కానీ రావటానికి కొంచెం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ వచ్చేస్తారు వీళ్ళు, రావాలి అని వీళ్ళకి ఉంది, ఫాస్ట్గానే రావాలని ఉంది, కానీ వస్తారండి. ఇప్పుడు టైం తీసుకున్నా కానీ వాళ్ళు చేసే పని అదే, వచ్చే పనే వాళ్ళు చేసేది, వస్తారు వాళ్ళు, రావాలని వాళ్ళకి ఉంది. సో మీతో మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళు చెప్పాను కదా, ఇక్కడ చాలా ఇయర్స్ వాళ్ళు, రీసెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే జస్ట్ కొన్ని మంత్స్, కొన్ని డేస్, కొన్ని వీక్స్, కొన్ని మంత్స్, 1 year 2 years వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. రీసెంట్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఎంగేజ్మెంట్, పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు, కానీ రిలేషన్ని వదులుకోవాలని ఇంటెన్షన్ అయితే లేదు. మళ్ళీ వాళ్ళకి బాగా నచ్చిన పర్సన్ అండి, మిమ్మల్ని కోల్పోయినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. సో వాళ్ళ ఆనందం మీ దగ్గరే ఉంది కాబట్టి మళ్ళీ వచ్చేస్తారు మీ దగ్గరికి, ఎందుకంటే మీతో ఉంటే ఒక ఆనందం అనేది వాళ్ళకు ఉంది కాబట్టి. సో మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు వచ్చేస్తారు, వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. సో మీ ఫీలింగ్స్ చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, అండ్ నెక్స్ట్ యాక్షన్. మీ విషయంలో ఎప్పుడు సన్ కార్డ్ ఎక్కువ వస్తుందండి, ఒక్కొక్కసారి స్టార్టింగ్లోనే వచ్చేస్తూ ఉంటుంది సన్ కార్డు. దాని మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్లో మీరు మీ ఆనందాన్ని మొత్తం మీ పర్సన్లో పెట్టేశారు. ఈ 3 కార్డులు చెప్తున్నాయి, ఎక్కువ కూడా అవసరం లేదేమో, ఈ 3 కార్డులే చెప్తున్నాయి. మీ పర్సన్ని మీరు వదులుకోవాలనుకోవట్లేదు, మీ పర్సన్తో రిలేషన్ని ఎప్పటికీ పెంచుకుంటూ పోయి, కంటిన్యూ చేసుకుంటూ పోయి, గ్రోత్ చేసుకుంటూ పోయి, మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి. మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు మనసులో మాటలు ఏమీ చెప్పుకోలేకపోతున్నారు, కానీ మనసులో మీ పర్సన్ అంటే చాలా పాజిటివ్ ఉంది. మీ పర్సన్ ఎవరితో ఉండకూడదు, మీతో తప్ప, మీతోనే ఉండాలి. మీ పర్సన్ మీకు సొంతం అండ్ మీరు ఈ రిలేషన్ని వదులుకోలేరు. ఈ రిలేషన్ని కాపాడుకోవాలి, ఈ రిలేషన్ని ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ఈ రిలేషన్ ఇంకా ఇంకా కంటిన్యూ అవ్వాలి, లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ఉండాలి. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ లైఫ్లోకి రావాలి, థర్డ్ పార్టీ అయినా మీతో మీ లైఫ్లో ఉండాలి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా. ఇక్కడ మీ పర్సనే మీ హ్యాపీనెస్ అని చూపిస్తుంది. అంటే మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మెసేజ్ కాలో చేస్తారో, మళ్ళీ మీతో ఎప్పుడో మాట్లాడతారో, అప్పుడే మీకు ఆ ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఎంత పవర్ వస్తుందో మీకు అంత పవర్ వస్తుంది అనమాట. ఒక ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు మనకి ఏ విధంగా, ఒక స్ప్రైట్, థమ్సప్ ఇలా తాగినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, చాలా చిల్గా అనిపిస్తుంది కదా. అంటే ఒక ఎనర్జీ డ్రింక్ ఏదైనా కానీ అలా ఒక ఎనర్జీ అనేది సడన్గా ఫ్రెష్ మూడ్ రావడము,
హ్యాపీగా ఉండడం, ఒక ఎనర్జెటిక్ ఎలా వస్తుందో మీ పర్సన్ కాల్ మెసేజ్ మీకు అంత ఎనర్జీ ఇస్తుంది. మీ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు మీకు అంత ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఒక ముక్కలో చెప్పాలి అంటే మీ పర్సన్ ఉంటే మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు. అండ్ మీ పర్సన్ కోసం మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ప్రస్తుతానికి మీరు కూడా సైలెంట్గా ఉండొచ్చు. అంటే ఇంత ఇష్టం ఉన్నా సరే మీరు ఒకటి మీరన్నా సైలెంట్గా ఉండాలి, లేదా మీ పర్సన్ అన్నా సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే మీరైతే ఉండాలి అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు కొంతమంది మనీ కూడా మీ పర్సన్కి చాలా చాలా ఇచ్చేసి ఉన్నారు, మనీ పరంగా కూడా ఇచ్చారు మీ పర్సన్కి. అండ్ వాళ్ళు మీకు ఇచ్చుండొచ్చు, లేదా మీరు వాళ్ళకి ఇచ్చుండొచ్చు. న్యూ బిగినింగ్ చేయాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే ఫిక్స్ ఇక్కడ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎందుకని భారంగా వెళ్ళిపోయి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మీ పర్సన్ వల్ల మీరు ఏంటి అంటే స్టక్లో ఉన్నారు. మీరు ఉండాలి అనుకునే ఉద్దేశంలో ఉన్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే ప్రాక్టికల్ వేలో ఆలోచించడం ద్వారా మీరు స్టక్ అయిపోయారనమాట. అటు ఇటు కాకుండా స్టక్ అయిపోయారు. మీరే అంతటా మీరే వెళ్ళిపోయేలాగా మీ పర్సన్ బిహేవ్ చేశారు. అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇది రిలేషన్ వద్దు అనడము, ఇలాంటివి చేసి ఉండొచ్చండి. సో వీటి వల్ల ఏంటంటే మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ వద్దు అని బ్లాకుల్లో పెట్టి ఇలా మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్ల మాత్రమే మీరు స్టక్లో ఉన్నారు. కానీ రిలేషన్ని కలవాలి, మీ ప్రేమ మాత్రం పోలేదు. ఇప్పటికి కూడా మీరు దూరంగా సైలెంట్గా మీ పర్సన్కి ఉన్నారు అంటే కేవలం మీ పర్సన్ ఇగ్నోర్ చేయడం వల్లే. కొంతమంది మీ పర్సన్ పెట్టే బాధకి మీరు ఇగ్నోర్ చేయడం, లేదా మీ పర్సనే ఇగ్నోర్ చేయడం లాగా వల్లే ఇలా అవుతుంది. మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటున్నారు, బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. చాలా చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్ అంటే మీకు. బట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారండి. ఎంతైనా మీరు చేసేదేం లేదు కదా. మీకు కావాలి, ఈ రిలేషన్ హ్యాపీనెస్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నట్టే ఆ పర్సన్ కూడా మీ హ్యాండ్కి తన హ్యాండ్ అనేది ఇవ్వాలి. మీకు సపోర్ట్గా తను ఉన్నప్పుడే మీ గోల్ అంతా నెరవేరుతుంది, మీ కోరిక అంతా. వాళ్ళు మీకు సపోర్ట్గా లేనప్పుడు, మీరు కూడా ఏం చేయలేనప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో మీరు బ్యాక్ స్టెప్ వేశారు అంటే మీకు ఇష్టం లేక కాదు, వాళ్ళు మీకు సపోర్ట్గా లేకపోవడం వల్ల మీరు ఇలా ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు. కానీ వన్స్ వాళ్ళ మీద ఇంకా ప్రేమ అనేది పోలేదు. మీరు ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చూస్తున్నారు. మీ పర్సన్ని పదే పదే చేసి అలసిపోయి ఉంటారు. మీరు కూడా అలా కూడా వద్దు అనుకొని మీరు ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అలసిపోతారు, విరక్తి వస్తుంది కదా ఎవరికైనా. ప్రేమ పోకపోయినా ఓపిక పోతుంది కదా. సో మీకు ప్రేమ పోలేదు కానీ ఓపిక మాత్రం పోయింది. ఈ పర్సన్ చేసే పనులు బట్టి ప్రతిసారి కన్విన్స్ చేయడం, షేర్ చేయడం ఓపిక పోతుంది. కానీ ప్రేమ ఇంకా ఉండడం వల్ల ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. అంటే మీ పర్సన్ మీకు అనుగుణంగా ఉంటే కనుక మీరు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి మీకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు. సడన్ యాక్షన్ మీరైనా తీసుకోవాలనుకుంటున్నారు, లేదా వాళ్ళు తీసుకుంటారేమో చూస్తున్నారు. ఇక్కడ కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు మీరు మీ పర్సన్ అడుగుతారండి. సో అడగడంలో కూడా అదేం తప్పు కాదు. ఇక్కడ కొంతమందికి హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ అండ్ విడోస్ అండ్ డైవర్స్ జరిగిపోయిన వాళ్ళు, సింగిల్ పేరెంట్, ఇండిపెండెంట్ వాళ్ళు కూడా ఉండొచ్చు. టీచర్స్, లాయర్స్, సో ఈ రిలేషన్లో ఇంకా మీరైతే గుడ్ చేంజ్కే చూస్తున్నారు అండ్ బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటి అంటే మీరు ఇంకా నిదానంగా చూస్తున్నారండి. మీ పర్సన్ మారి ఇంకా మీ దగ్గరికి వచ్చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. కేవలం మీ పర్సన్ మారుతారా లేదా, వాళ్ళ దగ్గరికి వస్తారా లేదా అన్న ఆలోచనలోనే ఉన్నారు. మీరైతే చాలా చాలా ప్యూర్ లవ్, మీరు అన్నిటికీ కూడా ఏంటంటే సిద్ధపడ్డారు. సో మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం మీతో ఉంటే చాలు అని అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తే చాలు, వాళ్ళు నన్ను కూడా మేనేజ్ చేసుకోవాలి, అంటే మ్యారేజ్ కాదు మేనేజ్ చేసుకోవాలి, నాతో ఉండాలి, నన్ను చూసుకోవాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మీ పర్సన్ నుంచి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, మీతో కలిసి మీ పర్సన్ ఉండాలి అనేది మీ ఇంటెన్షన్ అనమాట. సో ఇంకా మీకు మీ పర్సన్ మీద ప్రేమ పోలేదు. మీ పర్సన్ మీతో ఉంటే చాలు, మీతో ఉండాలి అనే కోరిక మాత్రం మీకుంది. ఇదంతా కూడా డివైన్ మీద భారం వేసేసారనమాట. డివైన్ మీద వేశారు. మీ ప్రేమ పోలేదు, మీ పర్సన్తో మీరు ఉండాలనే కోరిక మీకు అలాగే ఉండిపోయింది, అలాగే ఉంటుంది కూడా. సో చూద్దాము. అంటే మీకు ఇంకా హోప్ ఉందండి, మీరు కలిసి ఉంటారనే హోప్ ఉంది, కలిసి ఉండాలనే కోరిక కూడా ఉంది. సో డివైన్ మీద మొత్తము డివైన్ మీద వేసి భారం డివైన్ మీద వేశారు, డివైన్ని కోరుకుంటున్నారు. సో ఇది డివైన్ టైమింగ్ లాగా అనిపిస్తుంది. అండ్ మీకు యూనివర్స్ డెఫినెట్లీ మీకు డివైన్ టైంలో మీకు
మళ్ళీ మిమ్మల్ని కలపడం కానీ మళ్ళీ మీ రిలేషన్ నార్మల్ అవ్వడం కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డివైన్ టైమింగ్, యూనివర్స్ ఏ టైం అయితే ఏర్పాటు చేస్తారో ఆ టైంలో కలిసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు ఎంత అడావుడి పడ్డా అదే టైంలో అవుతుంది. సో చూద్దాము రీయూనియన్ అండ్ ఫ్యూచర్. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్. సో మీరు ఒకరిని వదిలిపెట్టేసేది ఏముండదు. సో ఇది కూడా అటాచ్మెంట్ కార్డ్ అండి. సో ఇద్దరు ఒకరినొకరు వదులుకోరు, కలిసే ఉంటారు. ఇది ఒక కర్మబంధం అండ్ సోల్మేట్ కనెక్షన్. సో మీరు ఏంటంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉన్నారు. అండ్ ఎందుకంటే మీకు అంత అటాచ్మెంట్ ఉంది. సో ఒకరిని ఒకరు వదిలి ఉండాలనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ మీ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో 4 ఆఫ్ వ్యాండ్స్. సో టోటల్గా చెప్పాలి అంటే రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ ఇప్పుడు ఏంది సరిగా ఉండట్లేదు, రిలేషన్ ఇలా ఉంది అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీ రిలేషన్ మంచిగా కంటిన్యూ అవుతుంది, అంటే హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. ఓకేనా? సో మీ రిలేషన్ మళ్ళీ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. మీ రిలేషన్లో హ్యాపీనెస్ వస్తుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండరు అనమాట. మళ్ళీ మీరు కలిసిపోవడము మళ్ళీ బాగుండడము జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య బాగా అట్రాక్షన్ అనేది ఉంది. రిలేషన్లో అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఓవర్ అటాచ్మెంట్ వల్ల మీరు విడిపోకుండా మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో టోటల్ పాజిటివ్ రీడింగ్ అండ్ కామెంట్లో 222 అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా పాజిటివ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.